దిత్వా తుఫాను ప్రభావం వల్ల పంట పాడయ్యే ప్రమాదం ఉందని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పెద్దాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే 3-4 తుఫాన్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. నందిగామ నియోజకవర్గంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు. పత్తి రైతులకు ఇప్పుడు చేతికి వచ్చేటువంటి పరిస్థితి. పంట ఇప్పటికే చాలా మటుకు పంటను ఇంటి దగ్గర పెట్టుకున్నారు మద్దతు లేక. ప్రస్తుతం మనతో నందిగామ నియోజకవర్గంలోని పెద్దాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది రైతులు పత్తి రైతులు ఉన్నారు. వారి ఆవేదన ఒకసారి విందామే. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? నేను 6 ఎకరాలు వేసా సార్. 6 ఎకరాల్లో 2 క్రాపులు ఇలా వర్షానికి కొట్టకపోయింది సార్. 2 క్రాపులు ఇలా తీసే పరిస్థితి లేకుండా పోయింది సార్. 12ంటికి వచ్చి 4ంటికి 400 సార్. ఆ 400 లేక మేము భార్య పిల్లలు పెట్టుకొని మేమే తీసుకుంటున్నాం, మేమే గడుపుకుంటున్నాం. కౌలు వచ్చి సార్ 15 ఎకరాలు సార్, 15,000 సార్ ఎకరానికి. తీత కూలి అయితే, మందు కట్టలు అయితే, కలుపు అయితే 15,000 అవుతుంది సార్. 30,000 ఈ 2 క్రాపులు, కింద క్రాపులు 2 ఇలాగే పోయినాయి సార్. పైన గొబ్బలు 4 గొబ్బలే వచ్చినాయి సార్. ఎకరానికి 3-4 క్వింటాలు అవుతాయి సార్. ఏం గడవాలా, ఎట్లా గడవాలా, అసలు ఎట్లా అండి సార్? ఈ బాధలేంటి సార్ మాకు? అక్కడ యార్డు చేస్తానన్నారు, మొన్న బుధవారం అన్నారు, ఈ బుధవారం అన్నారు, మొన్న పోయిన వారం అన్నారు. ఇంతవరకు దానికి ఒక అద్దు పొద్దు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. మామూలుగా వీళ్ళు వచ్చారు సార్, సర్వే వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు సార్. 2 క్రాపులు ఇట్లా పోయింది సార్, ఇట్లా పోయిందని చెప్పా. కలెక్టర్ గారి దగ్గరికి పోయా, సబ్ కలెక్టర్ గారి దగ్గర పోయా, జిల్లా కలెక్టర్ గారి దగ్గర పోయా, ఆర్ఐ గారి దగ్గర పోయా, సర్వే గారి దగ్గర పోయా, ఎంఆర్ఓ గారి దగ్గర పోయా సార్. మొత్తం ఇట్లా అయిపోయింది సార్. ఇది మొత్తం కలిపిన 4 క్వింటాలు కూడా దిగుబడి రాలేదు సార్. ఇది పరిస్థితి సార్. ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు అంటేనే గుత్తగా చేస్తారు ఎక్కువగా. సో గుత్త కట్టుకోవడంతో పాటు ఇప్పుడు పంట దిగుబడి రాలేదంటున్నారు. మద్దతు ధర కూడా చాలా తక్కువ ఉందంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఏమండి, నా పేరు విష్ణువర్ధన్ రావు, రంగశెట్టి విష్ణువర్ధన్ రావు. నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను 5 ఎకరాలు కౌలు తీసుకుని వేసానండి. దాంట్లో వస్తే 8 ఎకరాలకు వచ్చేసి ఎకరానికి 60,000 లెక్క కౌలుతో కలుపుకొని మొత్తం వచ్చేసి 4,80,000 అయినాయండి కౌలుతో అయితే ఏదైతే పెట్టుబడి. ఇప్పుడు వచ్చింది ఎకరానికి వచ్చేసి 4 క్వింటాలు అయిందండి. 4 క్వింటాలు కూడా కొనేనాదుడు లేడు. అదివరకు కింటా వచ్చేసి 7,000, 6,500, 7,000 అట్లా కొనేవాళ్ళు. అసలు ఇవాళ కొనేనాదుడు లేడు. ఏం చేయాలి, మేమేం చేయాలా? ఇలా కనుక పరిస్థితి అయితే రైతు అనేవాడు దేశానికి ఎన్నోముకుంటారు. కానీ రైతుకు ఏమి లేదండి. రైతుకి ఉరేసుకోవటమేనండి, పురుగుల ముందు ఆటం తప్పితే మాకు రెండో శరణ్యం లేదు. ఏం చేయమంటారు మీరే చెప్పండి. మీరు ఏది చెబితే అది చేస్తాం. పురుగుల ముందు ఆమంటారా, ఈ కత్తి మమ్మల్ని పట్టించుకుంటారా, ఏం చేస్తారో మీ ఇష్టం. దయచేసి అధికారులు మాత్రం పట్టించుకోవాలని నేను మా గోడు ఎల్లబోసుకుంటున్నాను. మరోసారి వర్షం అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో పంట కూడా బాగా దెబ్బతినింది ఇప్పటికే. సో ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పత్తి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి. ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు పత్తి? కారణం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి ఇన్ని యాప్లు ఇంత సిస్టమ్ లేదు, కానీ అమ్ముకోవడానికి వచ్చరికి దాంట్లో నమోదు చేయాలి, దీంట్లో నమోదు చేయాలి. ఈ విధంగా రైతు అమ్ముకునే టయానికి మన ఇది పెట్టారు సార్ యాప్. ఈ నమోదు చేసుకునే టయానికి రైతుకైతే రాదు. అదే దళారులు అయితేనేమో వాళ్ళు బయర్లో వాళ్ళు కొమ్మక్కయ్యి వాళ్ళకైతేనేమో లాక్ వదులుతున్నారు, వస్తుంది, వాళ్ళు అమ్ముకున్నారు తప్ప రైతు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ కారణంతో పత్తి అనేది అసలు ఎవరు కొనట్లేదు సార్. దళారులే కొంటున్నారు. 4,000, 3,000, 5,000 పత్తి. వాళ్ళకైతేనేమో 6,000, 8,000 పడతా ఉంది పరిస్థితి. ఈ కారణంతోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లెగితే వరి అంటున్నారు తప్ప ఏ మినిస్టర్ చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా ఒడ్లు అంటున్నారు. మరి మాకు వర్షాధారం వల్ల మేము వేసేది ఒక పంట. ఈ ఒక పంటకు కూడా కొనే పరిస్థితి లేదు. లెగితే ఒడ్లు అంటున్నారు, 5 గంటల పడ్డాయి అంటున్నారు, 6 గంటల పడ్డాయి అంటున్నారు. మేము వేసే ఒక పంట కొనేవాళ్ళు లేడు. మొక్కజొన్న ఎత్తే మొక్కజొన్న కనీసం మార్కెట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఇంతవరకు మార్కెట్లు తెరవలేదు సార్. పక్కన తెలంగాణలో 2400 మార్కెట్ కొంటా ఉన్నారు. మా ఆంధ్రాలో ఇంతవరకు మా దౌర్భాగ్యం ఏంటో మాకే అర్థం కావట్లేదు. కాబట్టి త్వరగా మార్కెట్లు తెరిచి ఆ మొక్కజొన్నలో సీసే తెరిచి పత్తి కొనాలని మా ఆకాంక్ష సార్. మేము కూడా మేము ఎట్లా చంద్రబాబు గారి దాకా లేకపోతే పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళలేము మేము. కాబట్టి ఈ మీడియా ద్వారాగానే తెలియజేయాలనుకుంటున్నాం సార్. దయచేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో చంద్రబాబు కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ పలుమార్లు దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదంటారు? ఇప్పుడు సీఎం గారు చెబుతున్నారు కానీ కింద గ్రౌండ్ స్థాయిలో మాత్రం దీన్ని డెవలప్ చేయట్లేదండి ప్రజెంట్. ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి మేము 60,000 దాకా ఖర్చు పెట్టినాం. దీంట్లో 15,000 రూపాయలు మేము కౌలుకు తీసుకున్నాం. 15,000 కౌలు కట్టాలి, 45,000 రూపాయలు టోటల్గా మాకు వచ్చేసరికల్లా ఇప్పుడు 4 క్వింటాలు అవుతుంది. 4, 5, 20,000 అవుతున్నాయి. 40,000 ఎకరానికి లాస్ అవుతున్నాం. దీనికి క్షేత్రస్థాయిలో చంద్రబాబు గారు
వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకొని దీన్ని చొరవ తీసుకొని రైతును బాగా రైతు డెవలప్ ఏమవుతారండి, ఆర్థిక చితికిపోతున్నారు. ఈ సంవత్సరం వచ్చిన దానికి కనీసం 4 years దాకా ఎఫెక్ట్ పడేటట్టుంది రైతుకి. దాని గురించి కొంచెం ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు దీన్ని స్పందించి చంద్రబాబు గారు దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా విజ్ఞప్తి అండి. ఇక్కడ రెండో పంట వేసేటువంటి పరిస్థితి ఉందా? రెండో పంట వేస్తే ఏ పంట వేస్తారు? వేసుకునేటువంటి పరిస్థితి ఉందా ఇంతకీ? ఇప్పుడు ప్రస్తుతానికి పత్తి అయితే తీవ్రంగా నష్టపోయామండి. రెండో పంట వచ్చేసి మొక్కజొన్న అట్లా వేద్దాం అనుకున్నాం. ఎన్హెచ్పి కాలం ఉంది మాకు. మా తెలంగాణ సరిహద్దు అయింది. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు అయ్యేసరికి ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి కూడా నీళ్ళు అనేది రావట్లేదు. అసలు నీళ్ళు అనేది రావట్లేదు. మాకు మద్దతు ప్రకటించిన తక్షణమే మాకు గొప్పగా అనుకున్నాం. 8,000 కొంద ఉంది పత్తి అనుకున్నాం. కానీ అది మన ఆశలతోనే ఇదైపోయింది. మనం కొనే దిక్కు లేకుండా పోయింది పత్తి. మన మొక్కజొన్న కూడా అంతే ఉంది. ఇప్పుడు పట్టాలు చూస్తే మన మొత్తం తుఫాన్ అయిపోయింది. ఇప్పుడు దిత్వా తుఫాన్ వచ్చింది. ఇప్పుడు మొక్కజొన్న కొనే నాదులు లేక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అక్కడే ఉన్నాయి కుప్పలు. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేకుండా పోయింది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఒక చిత్తూరు జిల్లానేనా కొనేది? అరటిపళ్ళు అంటున్నారు, మామిడి పళ్ళు అంటున్నారు, వాటికి అంటున్నారు, వీటికి అంటున్నారు. కానీ మన చివరన్న బోర్డర్లు పట్టించుకోవాలి. తక్షణమే ప్రభుత్వం అనేది డిక్లేర్ చేసి మద్దతు ధర ప్రకటించే రేట్లకి 100 అటుగా ఇటుగా కొనండి. కొనొద్దంటలేదు, కొనాలి. కానీ తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకు పత్తిని కేవలం 3,000 నుంచి 4,000 మధ్య మాత్రమే కొంటున్నారు? ఏమని చెప్తున్నారు సీసీఐ అధికారులు? సీసీఐ అధికారులు నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం మాకు అర్థం కావట్లేదు సార్. మేము రైతులు, మేము కష్టపడి మందులు కొట్టుకుంటున్నాం. కానీ ఈ రైతు ఈ సంవత్సరం ఉన్న నష్టానికి పొలానికి అది కొట్టాల్సింది మందు మనుషులు తాగి చచ్చిపోయే విధంగా అయింది. ప్రతి రైతు కూడా లోపల బాగా దిగజారిపోయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అప్పు తీసుకొచ్చుకొని తినే పరిస్థితి వచ్చింది. కానీ దానివల్ల చాలా నిర్మూలన అయిందండి. ప్రభుత్వం మాత్రం మమ్మల్ని చాలా ఆదుకోవాలి. మా ఆంధ్రాకి వచ్చేసి చివరి బోర్డర్ అయింది మాది. ఆ చివరి బోర్డరు మాకు చివరిగానే ఆగిపోయే విధంగా ఉంది. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. మా ప్రభుత్వం ఏదైనా మాకు ఆదుకునే విధంగా చేయాలి. మీ మీడియానే మాకు ఇది చేయాలి. సో మొత్తానికి చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 87,000 ఎకరాల్లో ఈ పత్తి పంటను సాగు చేశారు. ఈ పత్తి పంటకు ఇచ్చినటువంటి మద్దతు ధర 8,100 ఉందో అది ఎక్కడా కూడా అమలు కావట్లేదని కూడా రైతన్నలు చెప్తున్నారు. కేవలం 3,000 నుంచి 4,000 మధ్య మాత్రమే ఈ పత్తి క్వింటానికి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి దాదాపు 2-3 తుఫాన్ల వల్ల నల్లబడిందని ఆ పత్తిని కనీసం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మరోవైపు తెచ్చుకున్నటువంటి అప్పులు కూడా కట్టేటువంటి పరిస్థితి లేదని కూడా అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తగిన మద్దతు ధర ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పెద్దాపురం నుంచి.